చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనంలో, ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసుల గృహములో నుండి మిమ్మను విమోచించి తిని, మిమ్మను నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపి తిని. దేవుడు పిల్లరా ఒక గొప్ప కార్యాన్ని చేశాను అని ఆయన గతాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటిది అని అంటే, మొట్టమొదటిది, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మను రప్పించి తిని. ప్రియమైనటువంటి సహోదరులారా, మనము ఐగుప్తు దేశంలో నుండి రప్పించబడ్డాం. అసలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఎలాంటి పరిస్థితుల్లో ఉండగా దేవుడు వారిని రప్పించాడు అని అంటే, చూడండి, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 51వ వచనాన్ని చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 51వ వచనంలో ఇలా రాయబడింది, వారు ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిములో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు. పిల్లరా, ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిములో నుండి నీవు రప్పించినటువంటి నీ జనులు వారు నీ జనులుగాను నీ స్వాస్థ్యముగాను ఉన్నారు అనే వాక్యం మనం చూస్తున్నాం. పిల్లరా, ఐగుప్తు దేశంలో అనగా ఆ ఇనుప కొలిమిలో ఇనుమును కరిగించడానికి పిల్లరా ఆ పెట్టబడిన కొలిమి ఎంత భయంకరమైన వేడి ఉంటుందో, అలాంటి పరిస్థితిలో ఐగుప్తు దేశంలో మీరు ఉన్నారు. అలాంటి పరిస్థితిని మీరు అనుభవించారు. అలాంటి కష్టాలను మీరు సహించారు, భరిస్తూ వచ్చారు. అలాంటి పరిస్థితిలో నుంచి నేను మిమ్మల్ని విడిపించిన తర్వాత నా జనులుగాను నా స్వాస్థ్యంగాను నేను చేసుకున్నాను అంటున్నాడు దేవుడు. ప్రియమైన సహోదరుడా, ఎన్ని కష్టాలు నువ్వు జీవితంలో అనుభవించావు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు అనుభవించిన కష్టాల కంటే అధికమైన కష్టాలు కూడా నువ్వు అనుభవించావు. నీ జీవితంలో నీ కష్టాలను సహించలేక, నీకు వచ్చిన అనారోగ్యాలు, లేక నీవు ప్రేమించే వారికి వచ్చిన కష్టాలు, శ్రమలను చూడలేక చనిపోతే మంచిదేమని అనేక సార్లు ప్రయత్నం చేస్తావు. ఎన్నోసార్లు నీ భార్యను బట్టో, నీ భర్తను బట్టో, నీ బిడ్డలను బట్టో, వారి వల్ల కలుగుతున్న అవమానాలను బట్టో, వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని బట్టో, ఉద్యోగంలో వచ్చిన వ్యతిరేకతలను బట్టో, నీ జీవితంలో కలిగిన ఒడిదుడుకులను బట్టి అనేక సార్లు ప్రాణాలను విడిచి నేను ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలని ప్రయత్నం చేస్తావు. అలాగే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అయోమయంతో పిల్లరా నువ్వు బాధపడుతూ వచ్చావు. ప్రియ సహోదరుడా, ఒకసారి గతాన్ని జ్ఞాపకం చేసుకో. ఎన్ని కష్టాలు గుండా నువ్వు ప్రయాణం చేసావు, ఎన్ని రోజులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందో, ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపావో. ఇలాంటి హీన స్థితిలో నుంచి, ఇలాంటి భయంకరమైన కష్టంలో నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వేదన చెందుతూ ఉంటే దేవుడు నిన్ను కనికరించాడు కదా. అనేక సార్లు అపాయకరమైన పరిస్థితుల నుంచి దేవుడిని తప్పిస్తూ వచ్చాడు. శత్రువుల చేతిలో పడకుండా తప్పిస్తూ వచ్చాడు. విరోధుల దగ్గర తలదించుకోకుండా దేవుడు నిన్ను ఘనపరుస్తూ వచ్చాడు. ఇన్ని కార్యాలు చేసి దేవుడు నీకు సమృద్ధినిస్తే ఆయన జనముగా ఉండలేకపోతా ఉన్నావు, ఆయన స్వాస్థ్యంగా ఉండలేకపోతా ఉన్నావు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు అనబడిన ఇనుప కొలిములో వారి యాతన పడుతుండగా వారిని నేను రప్పించిన తర్వాత వారిని నా జనముగా చేసుకున్నాను, నా స్వాస్థ్యంగా చేసుకున్నాను అంటున్నాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడి చేత విడిపించబడిన తర్వాత, దేవుడి చేత రక్షించబడిన తర్వాత నీ జీవితంలో ఆయన జనముగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? భక్తులైన వారు ఆయన జనముగా బ్రతుకుతారు. భక్తి కలిగిన వారు పిల్లరా ఆయన జనాంగంగా పిలువబడతారు. అంతేకాదు, విశ్వాసం ఉంచి దేవుడితో సాంగత్యం చేసి విడదీయరాని బంధాన్ని దేవుడితో కొనసాగించేవారు ఆయన స్వాస్థ్యంగా లేక ఆయన ఆస్తిగా మార్చబడతారు. ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు ఆయన స్వాస్థ్యంగా ఉండలేకపోతున్నావు, ఆయన ఆస్తిగా నువ్వు బ్రతకలేకపోతా ఉన్నావు. దేవుడు అత్యధికమైన ప్రేమను చూపించి కనికరించి నిన్ను ఆయన జనముగా చేసుకోవాలని, ఆయన స్వాస్థ్యంగా మార్చుకోవాలని ఆయన తపన పడుతూ ఉండగా ఈరోజు నువ్వు అలా ఉండలేకపోవడం అనేది ఎంత దౌర్భాగ్యం. ప్రియ సహోదరుడా, మనమందరం కూడా దేవుడి యొక్క సన్నిధానంలో మనల్ని మనం సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు పిల్లరా ఇంతవరకు మాట్లాడుతూనే ఇంకా ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనాన్ని చూడగలిగితే, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో, ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనప కొలిములో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని, నేడున్నట్టుగా పాలు తేళ్లు ప్రవహించు దేశము మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యమును విని
నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటినీ ఈ నిబంధన వాక్యమును అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. దేవునికి జనులుగా ఉండాలనంటే మనం ఏం చేయాలి? ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని ఆ ఇనుప కొలిమి అనబడిన ఐగుప్తు దేశంలో నుంచి బయటికి రప్పించిన సమయంలో నేను మీకు ఒక ఆజ్ఞ ఇచ్చాను. అదేంటినంటే మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యమును విని నేను నీకు ఆజ్ఞాపించు విధులన్నిటినీ ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు జనాంగంగా మార్చబడాలి అనంటే మన కష్టకాలం నుంచి, మన శ్రమలలో నుంచి, మన శోధనలో నుంచి, మనం అనుభవిస్తున్న ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడి చేత విడుదల పొందిన తర్వాత దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ప్రియులారా వాటిని మనము ఆ మాటలను వినాలా, ఆజ్ఞలు వినాలి, హెచ్చరికలు వినాలి. ప్రియులారా దేవుడు ఖండించినప్పుడు సరి చేసుకోవాలి. అప్పుడే దేవుడు మనకు చేసినటువంటి ప్రమాణమును, దేవుడికి మనకిస్తానన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. దేవుడు కూడా దాన్ని మనకిస్తాడు. ఆయన ప్రమాణం చేసినట్లు నెరవేర్చాలి అంటే నీవు దేవుని వాక్యాన్ని వినాలి. నీవు దేవుడు నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ ఈ నిబంధన వాక్యములను అనుసరించినట్లయితే, అనుసరించేవారు మాత్రమే దేవునికి జనులు, దేవునికి ప్రజలై ఉంటారు, దేవునికి స్వాస్థ్యమై ఉంటారు. వారికి మాత్రమే అంటున్నాడు దేవుడు, నేను దేవుడినై ఉంటాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు దేవుడిగా ఉండాలి అనంటే, దేవుడు నీకు రక్షకుడిగా ఉండాలి అనంటే, దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలి అనంటే, నీ పక్షము వహించి అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ముందుకు నడిపించాలి అనంటే మనము దేవుని మాటను వినాలి. దేవుడి సన్నిధిలో నిత్యము ఆయన ఎడల మనకున్న భక్తిని కొనసాగించాల్సినటువంటి అవసరత ఉంది అని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనల్ని రప్పించిన దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉందాం. మనల్ని రప్పించి స్థితి కలుగు చేసిన దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడదాం.